మేషరాశి వారికి చూసుకున్నప్పుడు మనకి అసలుకి మేషరాశి వారికి ఏ నక్షత్రాల్లో ఉన్నవారిని మేషరాశి వారు అంటారు అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక పాదం అంటే మొత్తం 9 పాదాలు అన్నమాట. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం పూర్తిగా, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వరకు ఉండే వారిని మేషరాశి అంటారు. మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అన్నట్లయితే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయం ఎక్కువగా ఉంది, అలాగే రాజ్యపూజ్యం తక్కువగా ఉంది. మంచి అనే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఆదాయం పరంగా అయితే, డబ్బు పరంగా అయితే పెరుగుదల ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది, అలాగే కొద్దిగా మంచి చెడుల విషయాల్లో కొద్దిగా మాట పడాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఆదాయ వ్యయాల గురించి. అలాగే వీరి గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంది, మేషరాశి వారి గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంది అంటే మేషరాశి వారికి 3వ ఇంట్లో గురు సంచారం ఉంది. ఆ తదనంతరం 4వ ఇంట్లోకి ఈ యొక్క జూన్ నుంచి 4వ ఇంట్లో కర్కాటకంలోకి గ్రహ సంచారం, గురువు సంచారంలోకి వస్తాడు. అలాగే సింహంలో ఈ యొక్క 5వ స్థానంలో ఈ యొక్క కేతు సంచారము, 11వ స్థానంలో రాహు సంచారం ఉన్నాడు. అలాగే చూసుకున్నట్లయితే వ్యయ స్థానంలో శని భగవానుడు సంచారం వల్ల వీరికి అధిక ఖర్చులు అవుతూ ఉంటాయి, లేనిపోని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే వీరికి చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. కానీ విదేశీయ ప్రయాణాలు చూసుకునే వారికి, విదేశాల్లో ఉండాలనుకున్న వారికి చాలా వరకు మేలైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే బృహస్పతి వల్ల మొదటి 3 నెలలు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత 4వ స్థానంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా పరిస్థితులు కొద్దిగా అనుకూలించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వీరికి డిసెంబర్ వరకు రాహుకేతువులు కూడా ఇబ్బంది పెడుతూ అధిక ఖర్చులు ఉన్నప్పటికీ కొద్దిగా ఈ యొక్క రాహుకేతువుల సంచారం మారిన తర్వాత కొద్దిగా లాభదాయకంగానే ఉంటుంది. ఒక రకంగా చూస్తే ఆర్థికంగా లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరం మంచి చెడుల మిశ్రమంగా ఉంటుంది. సహనంతో, క్రమశిక్షణతో మీరు ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందుతారు. జూన్ తర్వాత కొద్దిగా జీవితంలో ఎదుగుదల అనేది బాగా కనిపిస్తూ ఉంది. అయితే మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు వారికి మంచిగా ప్రమోషన్స్ లభిస్తాయి, జీతం పెరుగుదల కనిపిస్తూ ఉంది. విదేశీ ఉద్యోగాలకి మంచి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగ అవకాశాలు జూన్ నుంచి బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకి ఒక మంచి అవకాశంగానే ఈ జూన్ నుంచి బాగా ఉంది 2026 అని చెప్పొచ్చు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు మొదటి భాగం ఏప్రిల్, మే, మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మనం చూసుకున్నట్లయితే కొద్దిగా కష్టతరంగానే ఉంటుంది. రెండో భాగం జూన్ నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పుంజుకుంటుంది. అలాగే నిర్మాణ రంగం కూడా బాగా పుంజుకుంటుంది. అలాగే భూములపైన వ్యాపారం చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త అవకాశాలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో వ్యాపార అభివృద్ధి కూడా బాగానే కనిపిస్తుంది. కాకపోతే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వహిస్తూ ముందుకు వెళ్తుంటే వ్యాపార అభివృద్ధి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క మార్చి, ఏప్రిల్, మే చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారికి కొద్దిగా జ్ఞాపక శక్తి వాళ్ళు అనుకున్న దానికంటే కొద్దిగా పర్ఫార్మెన్స్లో తక్కువ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే గురువు అనుకూలత అనేది తక్కువగా ఉంది. అలాగే జూన్ తర్వాత ఎవరైతే పోటీ పరీక్షల్లోనూ అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరీక్షలు రాసేవారికి వీరందరికీ గురువు అనుకూలత వల్ల చాలా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిగా వీరికి బద్ధకం అనేది ఉంటుంది. బద్ధకంతో రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదామనే వాయిదాలు వేస్తూ ఉంటారు. అది మానుకొని బాగా చదువుతూ కొద్దిగా జ్ఞాపక శక్తి కోసం ప్రాణాయామాలు, యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా జూన్ నుంచి చాలా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే
మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఆదాయం బాగానే ఉంటుంది, అనవసరమైన ఖర్చులు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మేషరాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది బాగానే ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. అలాగే చిన్న చిన్న స్కామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఆర్థికంగా మేషరాశి వారు అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలని సద్వినియోగపరుచుకుంటే క్రమశిక్షణతో చాలా బాగుంటుంది. మేషరాశిలో ఉన్నవారికి కుటుంబము దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు కుటుంబ సౌఖ్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో శాంతి బాగా కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే దానికి అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఆగస్టు నుంచి నవంబర్ వరకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబము దాంపత్య విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ వాతావరణం అంతా సస్యశ్యామలంగా శాంతియుతంగానే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే కుటుంబం అంతా కూడా శాంతియుతంగానే ఉంటుంది మేషరాశి వారికి. అలాగే మేషరాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? శని ప్రభావం, ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావం వల్ల మేషరాశిలో ఉన్నవారికి ఈ యొక్క కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు సహజంగానే ఉంటాయి. అలాగే నిద్ర లేమి అనేది ఉంటుంది. కొద్దిగా బీపీ, షుగర్లు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండండి. డాక్టర్ల సలహాతో ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే మేషరాశిలో ఏలినాటి శని ప్రభావం కొద్దిగా ఎక్కువగా చూపిస్తుంది. ముఖ్యంగా ఈ మే, జూన్ వరకు, అంటే జూన్లో గురువు మారేంత వరకు కూడా కొద్దిగా జాగ్రత్తగా వహిస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అలాగే మేషరాశి వారికి అదృష్టాన్నిచ్చే సంఖ్యలు ఏంటి, అదృష్టాన్నిచ్చే రోజులు ఏంటి అని చూసినప్పుడు ఈ యొక్క సంవత్సరంలో 9 వీరికి అదృష్టాన్నిచ్చే సంఖ్య. అలాగే శుభాన్ని కలిగించే తేదీలు 1, 9, అంటే 1 వచ్చే విధంగా 9 వచ్చే విధంగా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే ఆదివారం, సోమవారం, గురువారాలు చాలా మంచి ఫలితాన్ని వీరికి మేషరాశిలో ఉన్నవారికి ఈ అదృష్టాన్ని ఇచ్చే వారాలు. ఏ పనులు చేయాలన్నా ఇవి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓవరాల్గా మనం చూసినట్లు మేషరాశి వారికి సహనంతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. జూన్ తర్వాత చాలా అద్భుతమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు చేసుకోవలసిన రెమెడీస్ ఏంటి అన్నప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా శని భగవానుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకోవడం, మంగళవారం, శనివారంలో కుదిరినప్పుడల్లా ఆంజనేయ స్వామికి తొమలపాకుతో పూజ చేసుకుంటూ ఉంటాం. శనికి తైలాభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. ఇటువంటి శని దోషానికి నివారణ. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటాం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. హనుమాన్ చాలీసాని, అలాగే దుర్గా స్తోత్రాన్ని, అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, ఈ 3 స్తోత్రాలు రోజుకి ఒకసారి కనీసం వినగలిగిన 3 మనకి సాంగ్స్ విన్నంతసేపు పడతాయి. అంటే 3 కలిపితే మొత్తం మనకి ఒక 15 నిమిషాలు పడతాయి. ఆ 15 నిమిషాలు మౌనంగా కూర్చొని ధ్యాన ముద్రలో కూర్చొని 15 నిమిషాలు అవి వినగలిగిన మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు మేషరాశి వారికి ఈ రెమెడీలు పాటిస్తూ కుదిరితే శివాలయాలకు దర్శనం చేసుకుంటూ అలాగే శివ అభిషేకాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మేషరాశి వారు ఈ రెమెడీలను పాటిస్తూ ఇప్పుడు మనం చెప్పిందల్లా గోచార ఫలితాలు, ఆ గోచార ఫలితాల్లో రెమెడీలు చేసుకోవడమే కాకుండా సంపూర్ణ జాతకాన్ని పరిశీలన చేసుకొని మీరు సంపూర్ణ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని అక్కడ ఉండేటటువంటి రెమెడీస్ కూడా చేసుకుంటే మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ రెమెడీని పాలించి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.